వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒకే కారు రెండు దేశాల భవిష్యత్తు. మోదీ పుతిన్ కలిసి వెళ్తున్న ఆ విజువల్ కేవలం ఒక కారు ప్రయాణం మాత్రమే కాదు. 75 ఏళ్ల చరిత్ర, కీలక యుద్ధాలు, దశాబ్దాల వ్యూహాలు, పరస్పర సంబంధాలు, వ్యక్తిగత నమ్మకం. ఈ మొత్తం ప్రయాణానికి ప్రతీక. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా రష్యా పాత్ర ఎలా ఉందో చెప్పే శక్తివంతమైన చిత్రం. చైనా యుద్ధం తరువాత భారత్ ఒంటరిగా ఉన్నప్పుడే రష్యా అండగా నిలిచింది. 1971 యుద్ధంలో అమెరికా 7వ నౌకాదళాన్ని బెంగాల్ ఖాళీలోకి పంపిన రోజున అదే సమయంలో రష్యా తన నౌకాదళాన్ని భారత్కు పంపించింది. ఆ ఒక్క నిర్ణయం యుద్ధ ఫలితమే మార్చింది. అందుకే నేటి కార్సిన్ ఆ చరిత్రకు ప్రతిబింబంలా ప్రపంచం చూస్తోంది. 1962 చైనా యుద్ధం, 1971లో బెంగాల్ ఖాళీ. ఈ రెండు కీలక సందర్భాల్లో రష్యా భారత్కు అండగా నిలిచింది. ఈ ఘనమైన చరిత్ర ఈ కారు ప్రయాణంలో ప్రతిబింబిస్తోంది. ప్రపంచం ఇప్పుడు రెండు బ్లాకులుగా విడిపోయింది. అమెరికా, యూరోప్ ఒకవైపు, రష్యా, చైనా మరోవైపు. ఈ మధ్యలో భారత్ స్వతంత్రంగా నడుస్తోంది. తాను అనుకున్నది తానే అమలు చేసి సాధించే దేశంగా ఎదిగింది. అమెరికా ఒత్తిడి చేసినా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఇండియా ఆపలేదు. అమెరికా హెచ్చరికలు, ఆంక్షలను ఖాతరు చేయలేదు. 2021లో 2% మాత్రమే ఉన్న రష్యా ఆయిల్ కొనుగోలు 2023లో 38% పెరిగింది. రోజుకు 2.2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ కొనుగోలు చేసి 3 సంవత్సరాల్లో భారత్ 3.4 లక్షల కోట్లను ఆదా చేసింది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా మారింది. భారత రక్షణ వ్యవస్థలో 55% రష్యన్ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. S-400 సిస్టమ్ నుండి T-90 ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్ నుంచి అణు సబ్మెరైన్ వరకు పుతిన్ ఒప్పందాలే వాటి వెనుక శక్తి. కుడాంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్, గగనయాన్ వ్యోమగాములు ట్రైనింగ్, అంతరిక్షంలో క్రయోజెనిక్ టెక్నాలజీ, ఇలా అన్నింటిలో రష్యా భారత్కు ఇచ్చిన మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే రక్షణ వ్యవస్థలో మేడ్ ఇన్ ఇండియాలో కూడా ఒక పెద్ద భాగం, చెప్పాలంటే పార్ట్నర్ ఇన్ రష్యా. అందుకే ఈ కారు విజువల్ రెండు దేశాల మధ్య ఉన్న లోతైన నమ్మకానికి మరో ఉదాహరణ. ఈ విజువల్ ప్రపంచానికి 3 స్పష్టమైన సంకేతాలు పంపింది. భారత్ ఎవరి ఒత్తిడికి లొంగని దేశమని అమెరికాకు గట్టి సందేశం ఇచ్చింది. అలాగే ఇండియా రష్యా మధ్య బలమైన స్నేహ సంబంధాలు దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఫలించవని చైనాకు హెచ్చరిక ఇచ్చింది. భారతదేశాన్ని విస్మరించడం అంటే భారీ తప్పిదమని యూరప్కు స్పష్టమైన గుర్తు. గ్లోబ్లో భారత్ అనివార్య శక్తిగా ఎలుగెత్తి చాటింది. ఇదిలా ఉంటే పుతిన్ మోదీతో చనువుగా ప్రవర్తించారు. ఇప్పటి వరకు ఏ దేశ నాయకుడితోనూ పుతిన్ ఇంత సన్నిహితంగా చనువుగా ప్రవర్తించలేదు. అంతేకాదు, ఒకే కారులో కూర్చోవడం అరుదే. డిప్లొమసీలో దీన్ని అత్యంత విశ్వాసానికి సంకేతం అంటారు. బయట జరిగే చర్చలు ఒకవైపు, ఇలాంటి కారు చర్చలే అసలు ఎజెండా. అమెరికా చైనా పోటీ మరింత పెరుగుతున్న కొద్దీ ఇండియా వ్యూహాత్మక విలువ కూడా పెరుగుతోంది. రష్యా చైనా బ్లాక్ బలపడుతున్నా పుతిన్ కు సమతుల్య భాగస్వామ్యం అందించగల దేశం ఇండియానే. బ్రిక్స్ విస్తరణ, గ్లోబల్ సౌత్ నేతృత్వం, ఇంధనం రక్షణ, అంతరిక్ష ఒప్పందాలు, ఇవన్నీ మోదీ పుతిన్ బంధం మీదే ఆధారపడుతున్నాయి. అందుకే ఈ కారు విజువల్ వైరల్ అవ్వడానికి ఒక కారణం. ఇది ఇద్దరు నాయకులు ప్రయాణించడం కాదు, ఇది రెండు మహాశక్తులు కలిసి ప్రపంచ సమీకరణానికి కొత్త దిశ చూపించడం. అందుకే ప్రపంచ మీడియా ఈ విజువల్ ను ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషిస్తోంది. మోదీ పుతిన్ ఒకే కారు ప్రయాణం భారత్ రష్యా బంధానికి ప్రతీక. ఇది రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ శక్తి సమీకరణం ఎటువైపు వెళ్లబోతుందో చూపించే రోడ్ మ్యాప్.